ఇప్పుడు 8 బిట్ డిజైన్ యాడర్ డిజైన్ చేద్దాం. ఓకే, చూద్దాం ఒకసారి ఎలా డిజైన్ చేయాలో. ఓకే, సో యాక్చువల్గా మనకు 4 బిట్ యాడర్ తెలుసు. ఈ 4 బిట్ యాడర్ ఏ ప్యాటర్న్ ఉందో సేమ్ అదే విధంగా ఫస్ట్ నేను ఒక ఫుల్ యాడర్ డిజైన్ చేశాను. ఈ ఫుల్ యాడర్ని 4 టైమ్స్ రన్ చేశాను. సేమ్ దీని విధంగా ఏ విధంగా దీన్ని 4 యాడర్ ఉందో సేమ్ దీన్ని ఎడిట్ చేశాను అంతే నేను. చూడండి, C0 C0 C1 క్యారీ జంప్లోను సమ్ము క్యారీ ఏబిసి, సమ్ము క్యారీ ఏబిసి. సేమ్ ఏ విధంగా ఇక్కడ C0 ఉంటే ఇక్కడ C0, నెక్స్ట్ C1, ఈ C1 ఇక్కడ క్యారీ, C2 C3 C4 C5 C6 C6 క్యారీ, లాస్ట్ క్యారీ. ఓకే, దీన్ని డిజైన్ చేస్తే నాకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే చూడండి, సేమ్ ఇదే ప్యాటర్న్ చేసాను నీట్గా. 8 ఫుల్ యాడర్స్ వచ్చింది చూసారా. ఈ ఫుల్ యాడర్స్ చూస్తే నాకు అవుట్పుట్ ఎర్రర్ వచ్చింది. ఎన్ని విధాలుగా చేస్తే నాకు మళ్ళీ డేటా ఫ్లో రాస్తే కూడా సేమ్ అదే వచ్చింది ప్యాటర్న్. అలా సింపుల్గా చేస్తా ఉంటే నాకు ఐడియా వచ్చింది. ఏంటది, వాడేమన్నాడు, డిజైన్ 8 బిట్ యాడర్ యూజింగ్ 2 7 ఐసీస్. ఈ 2 ఐసీలు డిజైన్ చేసి ఫుల్ యాడర్ డిజైన్ అన్నాడు. నేను వేసాను 8 ఫుల్ యాడర్స్ వేసాను. సో అది రాంగ్ కదా, అందుకే వేసాను నేను. ఫస్ట్ ఏం చేశానంటే అది కూడా దీనిలో కూడా ఎర్రర్స్ ఉన్నాయి. ఈ ఫుల్ యాడర్ కావాలంటే ఏం చేయాలి, ఒక హాఫ్ యాడర్ కావాలి. ఈ హాఫ్ యాడర్ నుంచి ఒక ఫుల్ యాడర్ డిజైన్ చేయగలరు. అదే విధంగా సేమ్ అదే చూడండి ప్యాటర్న్. చూడండి, ఫస్ట్ మోడల్ హాఫ్ యాడర్ డిజైన్ చేస్తాను. చూడండి ఫస్ట్ నుంచి మళ్ళీ క్రియేట్ ప్రాజెక్ట్, నెక్స్ట్ రన్ టైం రికార్డింగ్ టైంలోది 8 బిట్ ఫుల్ యాడర్. మీ ఇష్టం, ఫోల్డర్ ఏదైనా నో ప్రాబ్లం. స్పీడ్గా చేద్దాం, డోంట్ వేస్ట్ టైం. ఓకే, టైమ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. హాఫ్ యాడర్, ఫస్ట్ ఒక హాఫ్ యాడర్ డిజైన్ చేద్దాం. Ctrl+C, హాఫ్ యాడర్, ఫినిష్. ఇప్పుడు చూడండి, చూడండి. Schematic open elaborate design, schematic okay, elaborated design. ఓకే, ఒక హాఫ్ యాడర్ వచ్చింది. ఈ హాఫ్ యాడర్, ఓకే, ఈ హాఫ్ యాడర్ ఇది. నెక్స్ట్ ఏం చేస్తాను నేను, ఒక నిమిషం. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఇది ఓకే, ఒక హాఫ్ యాడర్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చేస్తాను దీని నుంచి ఒక ఫుల్ యాడర్ డిజైన్ చేస్తాను. చూడండి, ఫుల్ యాడర్ మీకు అర్థం అర్థమైంది ఎలా చేయాలో. ఫుల్ యాడర్, నెక్స్ట్ సోర్సెస్, నెక్స్ట్ క్రియేట్ ఫైల్, ఫుల్ యాడర్, ఫినిష్, ఫుల్ యాడర్, ఎస్, ఫుల్ యాడర్, మాడ్యూల్ ఫుల్ యాడర్, Ctrl+C, Ctrl+V, రన్ చేసి రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. ఓకే, చూద్దాం. స్కీమాటిక్, రీలోడ్ డిజైన్. ఓకే, ఇది హాఫ్ యాడర్. స్కీమాటిక్ చూద్దాం. చూసారా ఎంత పెద్దగా వచ్చింది స్కీమాటిక్. చూద్దాం ఒకసారి ఫుల్ యాడర్. చూసారా ఎంత వచ్చిందో నీట్గా. ఓకే, 2 హాఫ్ యాడర్ ఉపయోగించుకొని నీట్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని ఈ ఫుల్ యాడర్ని 4 బిట్ యాడర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, రిప్లిక్ యాడర్ అంటే 4 బిట్ యాడర్. ఈ 4 బిట్ యాడర్ని చేయాలి అంటే ఏం చేయాలి, ఈ ఫుల్ యాడర్ని 4 టైమ్స్ రన్ చేయాలి. ఓకే, చేద్దాం ఒకసారి. Ctrl+C, చూసారా ఈ ఫుల్ Ctrl+C, ఈ హాఫ్ యాడర్ డిజైన్ నుంచి ఫుల్ యాడర్ వచ్చాడు. హాఫ్ యాడర్ని 2 టైమ్స్ చేస్తే ఫుల్ యాడర్ వచ్చింది. ఈ ఫుల్ యాడర్ని 4 టైమ్స్ చేస్తే ఒక 4 బిట్ యాడర్ వచ్చింది. ఈ 4 బిట్ యాడర్ని 2 టైమ్స్ చేస్తే ఒక 8 బిట్ యాడర్ వస్తుంది. ఓకే, ఇది ప్రాపర్ ఫార్మాట్. ఓకే, ఈ ప్రాపర్ ఫార్మాట్ వాడితేనే మనకి ఎగ్జాక్ట్ అవుట్పుట్స్ వస్తాయి. ఓకే, లేదంటే రావు. మనమే ఎక్కడి నుంచి వస్తుందని ఎత్తుక్కోవాలి.
ఫినిష్ ఓఎస్. ఓకే, రిప్లికేట్ యాడర్. ఓకే, చూద్దాం ఎక్కడ ఉందో. కంట్రోల్ సి, కంట్రోల్ వి. రన్ చేస్తా చూడండి. సేవ్ చేశాను, రన్ చేస్తాను. రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. ఓకే, ఓకే, స్కీమాటిక్ కూడా చూద్దాం. చూసారా, ఇప్పుడు సోర్సెస్కి వెళ్తే ఏమైంది, ఈ రిప్లికేట్ యాడర్లో ఫుల్ యాడ్ ఉంది. ఈ ఫుల్ యాడ్ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక్కదానిలో ఒకటి ఉంది. చూసారా, గమనించారా? ఇదే బ్యూటీ. చూసా ఎంత బాగుంది నీట్గా. ఒక రిప్లికేట్ యాడర్లో ఫుల్ యాడ్ ఉంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకా బాగుంటుంది చూడండి. నెక్స్ట్ దీని రీలోడ్ డిజైన్, ఎందుకంటే అప్డేట్ చేసాం కదా మనం, అదే అప్డేట్ అవ్వదు, మనం అప్డేట్ చేయాలని. ఓకే, చూసారా? వావ్, చూసారా ఎంత బాగా వచ్చింది నీట్గా. సేమ్ మీరు ఫాలో అవ్వండి, సమ్ క్యారీ అన్నీ వస్తాయి నీట్గా. ఓకే, ఇక్కడ ఉంటుంది సమ్ 0, సమ్ 2, క్యారీ అన్నిటి ఒకటే, సమ్ 1. ఓకే, ఇది ఏంటంటే సమ్ 1 మీరు చెక్ చేస్తే చాలా ఆటోమేటిక్గా వస్తుంది నీట్గా. ఓకే, సమ్ 0, సమ్ 1. ఓకే, ఓకే, దీని దీని చిన్నది చేస్తాను. నేను చిన్నది ఇది, ఇంకా చాలా ఉన్నాయి మనం చేయాల్సింది. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇవన్నీ, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వస్తాయి, కంగారు పడకుండా. ఓకే, చిన్న చిన్న బేసిక్ నేర్చుకుంటే పెద్ద పెద్దవి వస్తాయి. ఓకే, ఇన్ని వచ్చింది సార్, ఇన్ని హాఫ్ యాడర్స్, ఎన్ని ఫుల్ యాడర్స్ ఉన్నాయో. నెక్స్ట్ ఓకే, మీకు అర్థమైంది, ఇప్పుడు వరకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి? వావ్, ఇన్నా. నెక్స్ట్ ఏంటి? రిప్లిక్ 8 బిట్ యాడర్ కాబట్టి 2 రిప్లికేట్ యాడర్స్ తీసుకుందాం. ఓకే, కంట్రోల్ సి, సోర్సెస్. ఓకే, యాడ్ సోర్సెస్, డిజైన్ సోర్స్, క్రియేట్ ఫైల్, రిప్లికేట్ యాడర్ 8 బిట్. ఓకే, రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. ఓకే, ఓకే, చూద్దాం సార్ ఇప్పుడు ఏమైందో. సోర్స్కి వెళ్దాం. చూడండి, ఒక రిప్లికేట్ యాడర్లో ఒక 8 బిట్ యాడర్లో 2 రిప్లికేట్ యాడర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక్కదానిలో ఒక 2, మళ్ళీ ఒక హాఫ్ యాడర్ ఉంది. అదైనా మీకు ఎన్ని వచ్చినాయి చూసారు ఇప్పుడు. నెక్స్ట్ దీనికి అంతే, సేమ్ అదే విధంగా ఉంటాయి. ఓకే, ఇన్ని చేస్తేనే మనకి ప్రాపర్గా చేస్తేనే వచ్చింది అవుట్పుట్. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి, కాపీ పేస్ట్ చేయొద్దు. ఓకే, మీకు ఎలా వచ్చింది అర్థమైంది. ఓకే, నేను రికార్డింగ్ టైం కాబట్టి చూస్తున్నా, మనకి టైం సేవ్ అవ్వాలి కదా. 8 మినిట్ 10 మినిట్స్ ఉంటే అంత ల్యాగ్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఏంటి? టెస్ట్ మీద దీనికి సిమాట్ చూడాలి కదా, రీలోడ్ డిజైన్. స్కీమాటిక్ చూద్దాం. వావ్, చూసారా ఎలా వచ్చిందో నీట్గా. చూద్దాం సరే. వావ్, నెక్స్ట్. వావ్, 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 చూసారా దీన్ని మేమే చేస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇదే. ఓకే, ఇదేం చేస్తా ఉంటాం అప్పుడు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనం దీనికి డిజైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టెస్ట్ మీన్స్ రాయాలి, రాద్దాం సరే. ఓకే, టెస్ట్ మీన్స్ దీనికి రాయాలి. ఓకే, దీనికి మెయిన్, ఇదే మెయిన్ మోడ్యూల్. ఓకే, దీనికి కాబట్టి నేను రాస్తాను చూడండి, ఇదే మెయిన్ మోడ్యూల్. సో దానికి రాయాలి. ఓకే, టెస్ట్ బెంచ్. టెస్ట్ బెంచ్ ఇక్కడ ఉంది చూసారా. నెక్స్ట్ దీనికి రాద్దాం సార్ టెస్ట్ బెంచ్. ఓకే, నేను కాపీ పేస్ట్ చేస్తాను, మీరు చేయొద్దు.
రాయండి మీరు. ఓకే, మీరు టైప్ చేయండి లేదా ప్రాక్టీస్ చేయండి. ఓకే, కాపీ చేస్తే ఏం రాదు. ఓకే, నేర్చుకోవడం ముఖ్యం. ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వాలి. ఓకే, ఇంటర్వ్యూలో ఏం రాకపోతే ఏం చేస్తారు? ఎవరు నేర్పింది అని అడుగుతారు వాళ్ళు. రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. ఓకే, ఓకే వచ్చిందో అవుట్పుట్ చూద్దాం. సరే అవుట్పుట్ వచ్చిందో. అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ దీన్ని డ్రాక్ చేయండి పక్కే. సరే ఇక్కడ దీన్ని డ్రాక్ చేయండి. ఓకే, 7 బిట్స్, 7 బిట్స్, సమ్ 7 బిట్స్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు దీనికి టీసీ కన్సోల్కి వెళ్దాం, చూద్దాం సార్ అవుట్పుట్. చూద్దాం సార్. ఓకే, యాడ్ చేయండి ఒకసారి. 001 చేస్తే సమ్ 10 మీకు తెలుసు ఆటోమేటిక్గా. ఓకే, ఇంత మనకి అవసరం అంటే ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇది మొత్తం అవుట్పుట్ వచ్చింది సార్, చూడండి ఒకసారి. ఇది మొత్తం అవుట్పుట్ నీట్గా వచ్చింది. ఓకే, అవుట్పుట్ నీట్గా వచ్చింది. ఇంత వద్దు నాకు, ఇన్ని నేను చెక్ చేయడానికి కూడా చూడండి 000. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఇన్ని నాకు వద్దు, కేవలం ఒక చిన్న 2 బిట్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చూడాలంటే చూడండి, వాడు అన్నాడు షో హౌ టు 74HC283 యాడర్స్ కెన్ బి కనెక్టెడ్ టు ఫామ్ ఏ, ఇది నెంబర్ వేరేది చూసుకోండి, 8-bit ప్యారల్ యాడర్. షో అవుట్పుట్, ఈ 2 యాడ్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది అది నాకు చూపించు. సో నేను చేస్తా అంటే ఇక్కడ చూడండి, ప్లీజ్ ఎడిట్ 8-bit ఫుల్ యాడర్ టెస్ట్ బెంచ్ ఓన్లీ. చూడండి, సేమ్ ఈ టెస్ట్ బెంచ్ యాడ్లో ఈ 2 యాడ్ చేస్తాను. ఎలా ఈ నెంబర్ ఎలా ప్లేస్ చేయాలి చూడండి. ఒక టాస్క్ ఇచ్చాడు ఇంటర్వ్యూలో, మీకు చేయమన్నాడు, మీకు 3-4 అవర్స్ టైం ఇస్తాడు చేయమని. అప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ నేను కాపీ చేస్తాను, మీరు చేద్దాం అలాగా. Ctrl+C, టెస్ట్ బెంచ్ ఎక్కడ ఉంది? టెస్ట్ బెంచ్ ఎక్కడ ఉంది? ఓకే, దీన్ని ఎడిట్ చేస్తాను నేను. చూడండి, చూడండి ఇక్కడ 8-bit RC 8-bit యూనిటీ, RC 8-bit. ఓకే, ప్రాపర్గా వచ్చుకోవాలి. ఓకే, రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. ఓకే, ఎస్ షిట్, తప్పు రాశానే. ఇక్కడ తప్పు ఉంది, ఎర్రర్ ఉంది ఇక్కడ. సారీ, ఎక్కడ ఎర్రర్ అంటే ఇక్కడ టెస్ట్ బెంచ్, టెస్ట్ బెంచ్ ఇది కూడా కాపీ అయిపోయింది ఇక్కడ. రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. ఓకే, చూద్దాం. చూద్దాం సార్ ఇప్పుడు ఏమొస్తుందో. 0010 చూడండి ఒకసారి, దీన్ని యాడ్ చేస్తే చూడండి, ఇగో 101. ఓకే, 110. ఓకే, దీన్ని చేస్తే ఇక క్యారీ 0 వస్తుంది, క్యారీ అవుట్ 1 వస్తుంది. ఓకే, ఇది ప్రాపర్. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, వాడు ఇక్కడ ఏం ఇవ్వలేదు నాకు, క్యారీ ఏం ఇవ్వలేదు, క్యారీ ఇన్ ఏం ఇవ్వలేదు, క్యారీ అవుట్ మాత్రం 1 వచ్చింది. చూసారు అవుట్పుట్ ఎలా వచ్చిందో, క్యారీ అవుట్ 1. మీరు చెక్ చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్, మీరు చేయండి. యాడ్ చేస్తే ఏమైతే. ఓకే, అంతే ఇది. ఓకే, ఇది 8-bit ఫుల్ యాడర్. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, మెల్లమెల్లగా. సరేనా? హాఫ్ యాడర్, ఫుల్ యాడర్. నెక్స్ట్ స్కీమాటిక్ చూద్దాం సార్. మళ్ళీ స్కీమాటిక్ చూస్తే ఎంత బాగుంది, నీట్గా చిన్నగా ఉన్నా బాగుంది ఇది. దీనిలో ఎన్ని ఉన్నాయి సార్? ఎన్ని ఉన్నాయి, ఎన్ని రాసే మనం? హాఫ్ యాడర్, ఫుల్ యాడర్, హాఫ్ యాడర్ అలా రాసుకుంటే పోతే బోల్డ్ వస్తాయి. సరేనా? మనం చేద్దాం మెల్లమెల్లగా. చిన్న చిన్నవి చాలా పెద్దవి కూడా వస్తాయి. ఓకే, సరే చూద్దాం.